జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్తారు. మా ఎంపీలు, ఎమ్మెల్యేల పైన తీవ్రమైన ఉమ్, వ్యతిరేకత ఉంది. దాన్ని గుర్తించే ఉమ్, అభ్యర్థుల్ని మారుస్తున్నామని అన్నారు. అంటే ఎంత ధైర్యంగా ఒక ఇంటర్వ్యూలో మా ఉమ్, పార్టీ పైన, మా నేతల పైన నెగటివిటీ ఉమ్. ఉంది, వ్యతిరేకత ఉంది అని చెప్పే ప్రయత్నం ఆయన ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక వ్యూహం ఉందా? ఇప్పుడు 90% హామీలను అమలు జరిపి హ్మ్. 2,45,000 కోట్ల రూపాయల బటన్ నొక్కి పేదలకు పంచామని చెప్పి హ్మ్. మేము సుపరిపాలన తెచ్చాము, పంచాయతీ కార్యాలయ వ్యవస్థని కూల్చేశాము, మా సచివాలయ వ్యవస్థను తెచ్చుకున్నాము, వాలంటీర్లకు ఉద్యోగం ఇచ్చాము అని చెప్పి హ్మ్. మా ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పడం ఏంటి? అదే. మా ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉంది కాబట్టి నేను మార్చుకుంటున్నానని చెప్పడం ఏంటి? అవును. ఇప్పుడు ఆదిత్య గారు, సార్. మ్, మీ ఇప్పుడు మీరు మంచోళ్ళు, హ్మ్. మంచి కుటుంబం, హ్మ్. మంచి ఇల్లు, మళ్ళీ ఈ మాట ఏంటి? ఇప్పుడు నీ పరిపాలన బాగున్నప్పుడు నీ ఎమ్మెల్యేలు ఓడిపోరు కదా. అవును. ఓకే, మీ మాటకే వస్తా. నువ్వు ఆ ఓడిపోతున్న ఎమ్మెల్యేలను సర్వే ఆధారితంగా పనికిరాదని చూసి కొత్త వాళ్ళని వేస్తున్నావు. హ్మ్. వీళ్ళు పనికొస్తారా? వీళ్ళు పనికొస్తారా? ఆదిత్య గారు, మీరు వైసీపీ పార్టీలో హ్మ్. గత 4 ఏళ్ళు వీర విహారం చేశారు ఎమ్మెల్యేలు. ఓకే. అసలు ఒక్కొక్కరికి అదుపు లేకుండా హ్మ్. దున్నపోతుల్లాగా ప్రజల మీద నిలబడి గోల గోల చేశారు. హ్మ్. అమరావతి ధ్వంసమైనా ఏది ధ్వంసమైనా కూడా ఏనాడు పట్టించుకోలేదు. అవును. నేను ఒక మాట చెప్తాను మీకు. చెప్పండి సార్. ఇప్పుడు హ్మ్. వైసీపీ పార్టీలో హ్మ్. చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టి, హ్మ్. అయ్యా మేము నీ దగ్గర ఉండలేమయ్యా, హ్మ్. మేము వెళ్ళిపోతామని చెప్పేసి పారిపోతున్నారు. అవును. ఈ పారిపోతున్న వాళ్ళలో మీరు ఒకసారి వినండి. ఎందుకు పారిపోతున్నారు? వీళ్ళు ఏ తప్పు చేశారు? నిజంగా వీళ్ళకి అధికారాలు ఇచ్చాడా ముఖ్యమంత్రి? ఇవ్వలేదా? హ్మ్. మంచి చేస్తే పారిపోవాల్సినంత అవసరం ఏముంది? ఆ? అవును. మీకు మీరు వినండి. హ్మ్. మన కడప ఎంపీ హ్మ్. కడప ఎంపీ సంజీవ్ కుమార్ అవును. జంప్. హ్మ్. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అవును. జంప్. జంపు. ఆ ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి జంప్. హ్మ్. అవును. ఆల రామకృష్ణారెడ్డి జంప్. పార్థసారథి జంప్. బాలశౌరి జంప్. తర్వాత పూతలపొట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆయన ఆవేదన. వసంత కృష్ణప్రసాద్ ఆవేదన. ఇంతమంది ఎందుకు పారిపోతున్నారు? ఈ రోజున వైసీపీ పార్టీలో బీసీ లాగా ఒక హ్మ్. గులాంగిరి చేస్తూ, కనీసం డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు అయితే ఒక్క 5 నిమిషాలు ఇంటర్వ్యూ భాగ్యాన్ని అడుగుతున్నాడు. ఆయన ఇటు దోశల జాపి ఒక 5 నిమిషాలు భాగ్యం. ఈ పరిపాలన ఏమంటాం సార్? ఇప్పుడు నియంతృత్వ పోకడ చాలా దుర్మార్గమైన పరిపాలన. అవును. వ్యవస్థలను నాశనం చేసి వ్యవస్థలను కోర్టు పాలు చేసి, ప్రజలను కోర్టు పాలు చేసి, అన్నమో రామచంద్ర, న్యాయమో రామచంద్ర అని అరిసే విధంగా చేస్తే ఎందుకుంటారండి? కాబట్టి ఆ వస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యులు. హ్మ్. బయటకు వచ్చే వాళ్ళందరూ ధన్యులు. ఇంకా బయటికి రాకుండా వైసీపీలోనే ఉంటే వాళ్ళే పాపాత్ములు. హ్మ్. ఫలితాలు రేపొద్దున అనుభవిస్తారు. రైట్. ఏదైనా ప్రజాస్వామిక రథచక్రాలు గదిలిని, ఆ రథచక్రాల కింద వైసీపీ చతికిల బడక తప్పదు. రైట్. తుత్తునీలగాక తప్పదు. ఓకే. సార్ అలాగే అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నారు సిద్ధమా అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో పేదలకి, పెత్తందారులకి మధ్య యుద్ధం ఇప్పుడే మొదలైపోయింది అని అంటున్నారు. ఇంతకు ఎవరు పేదలు, ఎవరు ఉమ్. పెత్తందారులు సార్? ఇక్కడ పెత్తందారంటే జగన్మోహన్ రెడ్డి, హ్మ్. పేదలు అంటే బాలకొట్టయ్య అండుకో. పేదలం మేము. నిజానికి మీకు చెప్తున్నాను. నిజానికి సార్. ఆంధ్రప్రదేశ్లో హ్మ్. రేపు జరిగే యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి మధ్య జరుగుతుంది యుద్ధం.
ఓకే. ప్రజలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ప్రజల్ని జీపించడు. హ్మ్. ప్రజల్ని జీపించరు. ఆయన ప్రతిపక్ష పార్టీలకే, ప్రజలకే యుద్ధం అన్నట్టుగా జీపిస్తాడు. అవును. ప్రతిపక్ష పార్టీలు అవి అధికారంలో లేని పార్టీలు, అవి అధికారం నుంచి దిగిపోయినాయి. వాటితో మాకేం యుద్ధం ఉంటుంది? ప్రజలకు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న అధికారంతోనే యుద్ధం ఉంటుంది. అవును. మంచి పరిపాలన చేస్తే మంచి అంటారు, చెడ్డ పరిపాలన చేస్తే దించేస్తారు. అది కాబట్టి రాష్ట్రంలో పెత్తందారైన జగన్మోహన్ రెడ్డి గారికి హ్మ్. పేదలైన దళితులకి, లేదంటే ఎస్టీలకి, ఎస్సీలకి, లేదా నాలాంటి బహుజన కులాలకు సంబంధించిన పరిస్థితులకి మాకే యుద్ధం. హ్మ్. కాబట్టి మేము సిద్ధం. అమరావతి బహుజన జేఏసీగా బాలకోటగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సిద్ధం అన్నాడు. నేను చెప్తున్నా, నేను సిద్ధం, సిద్ధం. నేను 2 రైట్. సార్లు చెప్తున్నా. రైట్. వీఆర్ వెయిటింగ్. హ్మ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది డెమోక్రటిక్ ఫైటింగ్. రైట్ సార్. కాబట్టి హ్మ్. తేల్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక 60 రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర భవితవ్యం తలరాత మారుతుందని చెప్పేసి నమ్ముతున్నాం. మార్చే విధంగా కృషి చేస్తాం. ఓకే. సార్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని విడతల ప్రకారం రిలీజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఎందుకు క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేయడం లేదు? దానికి గల రీజన్ ఏమన్నా ఉందా సార్? అంటే ఆదిత్య గారు, హ్మ్. రాజకీయ పార్టీలు వాళ్ళ అభ్యర్థుల తరహా నిర్ణయాలని ఆ పార్టీలు తీసుకుంటాయి. ఓకే. నిజానికి మీరన్నట్టుగా వైసీపీ పార్టీ అభ్యర్థులను ఎప్పుడే దాదాపు 3 వంతులు ప్రకటించేసింది. అవును. మనం అనుకున్నట్టు కూడా మంచి చెడ్డ ఇప్పుడు ఆయన పనికిరాడు, ఆయన పనికొత్త విషయం జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసూటిగా అనౌన్స్మెంట్ చేసేసి ఆయన అభ్యర్థులు ప్రకటించుకుంటున్నాడు. హ్మ్. ప్రతిపక్ష పార్టీలు కూడా అదే తరహాలో అభ్యర్థులు ప్రకటిస్తే ముందుగా పని చేసుకోవటానికి కానీ, యుద్ధం హ్మ్. చేయటానికి కానీ బాగుంటుంది. అవును. తాత్సారం చేయటం మూలాన కూడా కొంత నష్టం ఉంటుంది. హ్మ్. మీరు పెరుగుని ఎక్కువ కాలం నిల్వించామనుకోండి పనికొస్తుందా? లేదు. పాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచామనుకోండి పనికొస్తుందా? లేదు. కాబట్టి సమయం సందర్భంగా చకచక రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకోగలగాలి. హ్మ్. గుట్టలుగా ప్రభుత్వ వ్యతిరేకత పోగుబడి ఉంది. హ్మ్. మీరు ట్రాక్టర్లు తెచ్చుకుంటారో, ఎడ్ల బళ్ళు తెచ్చుకుంటారో, లారీలు తెచ్చుకుంటారో, ప్రొక్లేన్ తెచ్చుకుంటారో ఎత్తుకుపోగలగాలి. దమ్ము ఉండాలి ప్రతిపక్ష పార్టీలకి. హ్మ్. ఆ ఎత్తుకుపోయే క్రమంలో బాలకోట ఇలాంటి దళిత బహుజన కులాల యొక్క నాయకత్వాన్ని వినియోగించగలిగే సత్తా హ్మ్. ఉండాలి. హ్మ్. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా అభ్యర్థులు తాత్సారం చేయటం కానీ, నిర్ణయాలు తాత్సారం చేయటం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ఓకే. ఈ ఒక్క మాట నేను చెప్పగలుగుతాను. తర్వాత వాళ్ళ రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయో, వాళ్ళ కాలానుగుణంగా వ్యూహాలు ఎలా ఉంటాయో అది వాళ్ళ ఇష్టం. ఓకే. అంటే సార్ అనౌన్స్ చేయకపోవడం వల్ల కొన్ని రకాల కథనాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు పొత్తుకి ఏదో ఒకటి అటు ఇటు చెప్తే ఆ తర్వాత అనౌన్స్ చేయొచ్చని ఒక తీరు. లేదంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారితో ఇక ఒప్పందం కుదరలేదు. ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు ఇవ్వాలో అందుకే ఇంకా తేలట్లేదు అని ఇలా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి కదా! మరి ఇది కూడా ప్రజల్లోకి ఒక నెగటివిటీని తీసుకెళ్లే అవకాశం అయితే ఉందంటారు కదా? ఆదిత్య గారు, ఇప్పుడు హ్మ్. నేనేమంటానంటే హ్మ్. ఐ యామ్ నాట్ ఏ వన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ లీడర్. అవును. నేను ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిని కాదు. కాదు. కానీ రాష్ట్రంలో ఉద్యమకారుని కాబట్టి హ్మ్. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి అధికార పార్టీని గద్దెదించాలని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళలో చాలా ప్రథముని నేను. హ్మ్. దానికి దానికి చిన్నయ సూరి కథలు చెప్పాం. మిత్రభేదం అంటే ఏంటో చెప్పాం. మిత్ర లాభం అంటే ఏంటో చెప్పాం. అవును. మిత్రభేదం 4 ఆవులు విడివిడిగా ఉంటే పులి వేటాడుతుందని చెప్పాం. హ్మ్. మిత్రలాభం 4 ఆవులు కలిసి ఉంటే పులిని పారికొట్టొచ్చు అని చెప్పాం. అవును. ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా ఏంటంటే ఎవరు కలుస్తారు ఏంటి అనేది ఆ రాజకీయ పార్టీలు నిఖార్సుగా నిజాయితీగా ప్రజల సమక్షంలో తీసుకోవాల్సిన నిర్ణయం అది. హ్మ్. అందులో కూడా తాత్సార్యాలు పనికిరావు. హ్మ్. ఒకవేళ ఏదైనా పొత్తులు గిత్తులు ఉంటే దాన్ని ఒక స్నేహపూరితంగా స్నేహభావంతో ఎవరికి ఎన్ని అనేది డిసైడ్ చేసుకోగలగాలి. అవును. అసలు పొత్తుల కంటే ముఖ్యంగా మేమనేది ఏంటంటే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని, రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా దగాపడ్డ కులాలని, ఆ ప్రతినిధులని, వైసీపీ ప్రభుత్వంలో మేము ఇబ్బందులు పడ్డోళ్ళం, దాడులకు గురైనోళ్ళం, కేసులు పెట్టబడినోళ్ళం, హౌస్ అరెస్టులు చేయనోళ్ళం, మాలాంటి వాళ్ళ యొక్క శ్రమని హ్మ్. ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలి. నేనదే చెప్పా. గతంలో కూడా చెప్పా. మీరు ఎంత గుమగుమలాడే వంటకాలన్నా మీరు చేయండి. హ్మ్. అందులో ఉప్పు లేకపోతే ఆ వంటకం వృధా. అవును. ఆ వంటకం వృధా.
కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ప్రజలను కలుపుకొని వెళ్ళాలి, ప్రజలతో కలిసి యుద్ధం చేయాలి, ఉమ్, ఉమ్, అలా ఉంటేనే ప్రతిపక్ష పార్టీలకు విజయాలు వస్తాయని చెప్పేసి అని అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తాను. ఉమ్. ఓకే సార్, ఓవరాల్గా మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకొక 60-70 అలా ఒక 3 మంత్స్ అనుకోండి, మరి వేవ్ టీడీపీ వైపే ఉమ్. ఉంది అని బలంగా ఇప్పుడు చెప్పగలగచ్చు అంటారా? కంప్లీట్ వేవ్. ఆదిత్య గారు, సార్. అంటే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, ఉమ్, ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకత ఉంది. ఓకే. ఇది స్పష్టమేనా అవును. మీకు కూడా? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వ్యతిరేకత ఉంది. ఓకే. అది గుట్టలుగా కుప్పలుగా ఉంది. అవును. ప్రభుత్వ వ్యతిరేకతని వాడుకోవటం అనేది ప్రతిపక్ష పార్టీల యొక్క ధర్మం. రైట్. ఎంత వాడుకుంటుందనేది మనం ఎదురు చూడాలి. ఓకే. రెండోది ఏంటంటే, ఉమ్, కేవలం ప్రభుత్వ తప్పిదాలే మనల్ని గెలిపిస్తాయి అనుకుంటే పొరపాటు. రైట్ సార్. ముందు నీ బలాన్ని పెంచుకోవాలి, నీ నిజాయితీని పెంచుకోవాలి, నీ చిత్తశుద్ధిని పెంచుకోవాలి. తర్వాత ప్రభుత్వ తప్పుల్ని నువ్వు జత చేసుకుంటే విజయాలు సులభతరం అవుతాయి. రైట్ సార్. మళ్ళీ 2019లో చేసిన తప్పిదాలు గనక చేస్తే, మళ్ళీ గనక పాత కాపుల్ని బరిలో నిలబెడితే, ఉమ్, కొత్తదనం లేకపోతే, కొత్త నెత్తురు లేకపోతే, కొత్త నీరు లేకపోతే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం కూడా ఉంది. అవును సార్. ఇది కూడా అర్థం చేసుకోవాలి. రైట్. ఏ కాడికి మనం గెలుస్తాం, ఆయన ఓడిపోతాడు, మనం గెలుస్తాం, ఆయన ఓడిపోతాడు, ఇది కాదు కావాల్సింది. ఉమ్, ఆయన చేస్తున్న పని ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి, మన పనిలో నిజాయితీ ఎంత, గతంలో మనం చేసిన తప్పులన్నీ, ఆ తప్పుల్లో మనం ఎంత సరి తీసుకున్నాం, కొత్త వారిని ఎవరిని మనం దగ్గర తీసుకున్నాం, ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చాం, ఎలాంటి నమ్మకం కలుగు చేశాం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ భరోసా ఇవ్వగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆధారపడిన కూడా ఎస్సీ ఎస్టీల మీదే. ఆయన మాట మాట్లాడితే నా ఎస్టీ నా ఎస్టీ నా ఎస్టీ అని కేకలేస్తున్నాడు, రంకెలేస్తున్నాడు. ఆయన ఉమ్, అంతగా కేకలేస్తున్నాడు కాబట్టి మరి మనం ఏం చెయ్యాలి? వాళ్ళ గురించి మనమేం అవును. ఆలోచించాలి. ఆ దళితులు ఎక్కడున్నారు, ఆ బాలకోట ఎక్కడున్నాడు, ఆ గిరిజనులు ఎక్కడున్నారు అనేది హక్కును చేర్చుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద ఉంది. ఈ మాట రైట్. అయితే చాలా స్పష్టంగా చెప్తా. కరెక్టే సార్. రైట్.